ఆటో కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అలాగే ఎమ్మెల్యే బడేటి సహకారంతో ఆటో కార్మికుల సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని టౌన్ ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షులు గోడవల్లి వాసు మరియు టౌన్ అధ్యక్షులు బుద్ధ నాగసూరిబాబు మరియు లీలాకృష్ణ పేర్కొన్నారు. మంగళవారం మినీ బైపాస్ రోడ్లోని సీసీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై విస్తృతంగా చర్చించారు. అలాగే ట్రాఫిక్ చలానాలు మరియు సంక్షేమ పథకాలపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. అనంతరం టీఎన్టీయూసీ టౌన్ అధ్యక్షులు బుద్ధ నాగసూరిని ఘనంగా సత్కరించారు. ఈ రోజున స్థానిక మన మినీ బైపాస్ రోడ్లో ఏలూరు సిటీ అండ్ రూరల్ యూనియన్కి సంబంధించి మనం ఒక జనరల్ బాడీ మీటింగ్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ మీటింగ్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆటో కార్మికులు ఎదుర్కొన్న సమస్యలు, ఎందుకంటే ఆ ఫైన్ల విషయంలో కానీ, అదేవిధంగా మన ఈ పెట్రోల్ డీజిల్ రేట్ల విషయంలో కానీ, కిరాయిల విషయంలో ఓబరు ఇలా రకరకాల కంపెనీలు వచ్చినాయి, ఆ కంపెనీల గురించి కానీ ఈ అన్నిటి గురించి చర్చించుకుని రేపున్న కాలంలో, రాబోయే కాలంలో ఆటో కార్మికుడికి నష్టం లేకుండా, నష్టం జరగకుండా ఎలాగైతే ప్రయాణం చేయాలి అన్న ఉద్దేశంతో ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగానే కార్మికులందరూ కూడా రకరకాల సమస్యలు చెప్పారు. ఈ సమస్యలన్నిటి మీద కూడా స్థానిక గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాం. అదేవిధంగా కొన్ని సమస్యలు చెప్పారు, కొన్ని సమస్యల్ని మన గవర్నమెంట్ ద్వారా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎమ్మెల్యే గారి ద్వారా మన ఏలూరు నుంచి మొట్టమొదటిసారి మన ఎమ్మెల్యే గారు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ చంటి గారి చేతుల మీదుగా వినతిపత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తాం జరుగుద్ది. మాకున్న సమస్యలను, ఏదైతే కార్మికుల సమస్యలు ఉన్నాయో కార్మిక సమస్యలు అన్నింటినీ కూడా నెరవేర్చే వరకు అందరం కృషి చేస్తామని చెప్పేసి అని తెలియజేసుకుంటాం. అలాగే నా యూనియన్ పరంగా, అలాగే టౌన్ ప్రెసిడెంట్ లీలాకృష్ణ గారు మేము అందరం కలిసి మా గౌరవదక్షులు వాసు గారితో కలిసి ప్రయాణిస్తున్నాము. అలాగే కార్మికులకి ఎవరికి ఏ సమస్య వచ్చినా సరే మా దృష్టికి తీసుకొస్తే మేము పరిశీలిస్తాం. అలాగే ముఖ్యంగా కారణం ఏంటంటే ఏలూరు టౌన్లో ట్రాఫిక్ ప్లేసులు, ఆటోలు నిలబెట్టుకోవడానికి ప్లేస్ లేదు. ఆ ప్లేసుల గురించి, ఆటో పార్కింగుల గురించి మాట్లాడుతూ లోగడ జీవో ప్రకారంగా 21 జీవో అంటే ఆటోలకు ఫైన్లు ఎక్కువ పడ్డాయి. 10,000, 15,000, 20,000 ఆటోకు ఫైన్లు ఎక్కువ రాశారు. అది ఇప్పుడు ఏమైందంటే మన చిన్న సమస్య వల్ల అది లాగిన్ ఓపెన్ అయ్యింది. లాగిన్ ఓపెన్ అయిన తర్వాత కూడా బ్రేక్కి వెళ్తుంటే ప్రతి బండికి కూడా ఒక్కో బండికి వచ్చి 10,000 రూపాయలు, 15,000 రూపాయలు, 5,000 రూపాయలు పడ్డాయి. అవి కడితేనే కానీ బ్రేక్స్ అయినంటున్నారు. దాని గురించి మా ఎమ్మెల్యే గారి ద్వారాగా మాట్లాడించి అది జీవో 21 జీవో రద్దు చేసేలాగా, అలాగే ఆ కేసుల నిమిత్తంగా ఓటీ అమౌంట్ కింద 20,000 రూపాయలు ఫైన్లు పడితే దాన్ని 10,000 రూపాయలు, 5,000 రూపాయలు, 3,000 రూపాయలుగా తీసుకొచ్చి కట్టేలాగా మా శాసనసభ ఎమ్మెల్యే గారితో మాట్లాడించి చేపిద్దామని మా యూనియన్ పరంగా సమూహంగా తెలియజేస్తుంది. ఏలూరు సిటీ అండ్ రూరల్ ఆటో యూనియన్ అధ్యక్షులు నా పేరు నగరబోయిన లీలాకృష్ణ అండి. ఈరోజు మా ఏలూరు ఆటో యూనియన్ జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో మాకున్నటువంటి సమస్యల గురించి, వాటి గురించి చర్చించుకోవడం జరిగింది. ఈ మధ్యకాలంలో మా ఆటోలపై పడుతున్న వీసీఆర్ కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి ఈ మీటింగ్లో చర్చించుకోవడం జరిగింది. అలాగే ఏలూరు పరిసర ప్రాంతంలో ఎక్కడి నుంచి వచ్చినా సరే ఆటోలకి ఆపుకొని జనాలను దింపుకునేందుకు పార్కింగ్ ప్లేస్లు కావాలని చెప్పేసి అవి చర్చించుకోవడం జరిగింది. ఈ మధ్యకాలంలో ట్రాఫిక్ నెంబర్లు రీసెంట్గా మొత్తం అన్ని ఆటోలకు కూడా మన ఎస్పీ గారి సమక్షంలో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మేము ట్రాఫిక్ సిఐ గారికి గతంలో ఏవైతే స్టాండ్లు ఉన్నాయో ఆ స్టాండ్ల నిమిత్తం ట్రాఫిక్ నెంబర్లు ఇవ్వాలని చెప్పేసి మేము సిఐ గారిని కోరడం జరిగింది. యూనియన్ ఆఫీసు ఏర్పాటు చేయడం అని చెప్పేసి మేమందరం కూడా గతంలో ఎమ్మెల్యే గారిని కలిసాము. ఎమ్మెల్యే గారు కూడా మాకు దాని గురించి చాలా ఇదిగా స్పందించారు. ఆటో కార్మికులందరూ కూడా త్వరలోనే యూనియన్ ఆఫీస్ ఏర్పాటు చేసేసి అందరం కూడా ఆఫీస్లోనే మా యూనియన్ సమస్యలన్నీ కూడా మాట్లాడుకున్నట్టుగా అదొక కళ్యాణపరంగా మార్చుకున్నట్టుగా మనం చూస్తామని చెప్పేసి ఈ మీడియా గారిని తెలియజేసుకుంటాం.